మాట్లాడుతున్నారు సార్? నేనేంటి బాక్సింగ్ నేర్చుకోవడం ఏంటి? ఎందుకు నేర్చుకోకూడదు? నీలో ఆ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఉన్నాయి. నీ సామర్థ్యం నీకు తెలియట్లేదు. నేను చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ. ఊరుకోండి సార్, మీరు నా గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారు. నాకంత సీనింగే లేదు. గంగా, నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీ చేతులు క్యాన్లు మోయడానికి, సిలిండర్లు మోయడానికి కాదు, బాక్సింగ్ బరిలో దిగి ప్రత్యర్థుల్ని ఓడించడానికి ఆయుధంగా మలుచుకోవాలి. సార్ మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు సార్. నా పని నన్ను చేసుకొనివ్వండి. చెప్పేది అర్థం చేసుకో గంగా. నీ శక్తి సామర్థ్యాల్ని సరైన దారిలో ఉపయోగిస్తే నువ్వు అందరంత ఎత్తుకెదుగుతావు. నువ్వు కల్లో కూడా ఊహించినంతగా పేరు, డబ్బు సంపాదిస్తావు. ఆ దెబ్బలకి చేతులు నొప్పులు కూడా వస్తాయి సార్. నిజం సార్, మీరు బాక్సింగ్ చేసేటప్పుడు నన్ను చూశాను కదా. అమ్మో, ఆ పంచ దెబ్బలు తింటే కళ్ళు బయర్లు కమ్మి నాను పడిపోవడం ఖాయం. ప్లీజులు సార్, నన్ను ఇలా బతకనివ్వండి. ఏయ్, చెప్పేది అర్థం కాదా నీకు? లైఫ్ లాంగ్ ఇలా వాటర్ క్యాన్లు వేసుకుంటూ, ఇడ్లీ దోశలు వేసుకుంటూ బతికేస్తావా? నాకు చేతనైన కష్టం ఏదైనా చేస్తాను. ఏం చేసైనా సరే మా అమ్మని కాపాడుకుంటాను. ఈ కష్టం ఏదో నీ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవడంలో చూపించు అని చెప్తున్నాను. సరే, ఇదంతా కాదు. నీకు నా మీద నమ్మకం ఉందా లేదా చెప్పు. అడిగేది నిన్నే గంగా, చెప్పు. నాకు మీ మీద నమ్మకం ఉంది సార్, కానీ నా మీద నాకు అతి నమ్మకం ఉండకూడదు. నన్ను కన్ఫ్యూజనింగ్ చేయకండి సార్. ఆ బాక్సింగ్ అంతా నా వల్ల కాదు సార్.